మీరు కంపెనీ షేర్ కొంటే ఓనర్ అవుతారు. కానీ అదే కంపెనీ బాండ్ కొంటే మీరు ఓనర్ కాదు. ఆ కంపెనీకి అప్పు ఇచ్చిన లెండర్. మరి గవర్నమెంట్‌కి ఆర్‌బీఐ ఉన్న బాండ్స్ ఎందుకు ఇష్యూ చేస్తుంది? కంపెనీస్‌కి బ్యాంక్స్ ఉన్న పబ్లిక్ నుంచి ఎందుకు బారో చేస్తాయి? అంతేకాదు బాండ్‌పై ఇంట్రెస్ట్ ఫిక్స్‌డ్‌గా ఉన్నా ఇన్వెస్టర్‌కి లాస్ ఎలా వస్తుంది? ఈ వీడియో చివరికి బాండ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఇన్వెస్టర్ ఎలా ఎర్న్ చేస్తాడు? రిస్క్ ఎక్కడ దాగి ఉంటుందో క్లియర్‌గా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్. అసలు బాండ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే బాండ్ అంటే ఒక ఐఓయు. అంటే నేను నీ దగ్గర డబ్బు తీసుకున్నాను, తిరిగిస్తాను అనే అప్పు పత్రం. మీరు బాండ్ కొంటే మీరు ఓనర్ కాదు, అప్పు ఇచ్చేవారు. ఎవరికి? గవర్నమెంట్‌కి కావచ్చు, లేదా ఒక కంపెనీకి కావచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. గవర్నమెంట్‌కి ₹1,00,000 అవసరం ఉందనుకుందాం. అది మీ దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకుంటుంది. దానికి బదులుగా ఒక బాండ్ ఇస్తుంది. ఆ బాండ్‌లో ముఖ్యంగా 3 విషయాలుంటాయి. మొదటిది ప్రిన్సిపల్ లేదా ఫేస్ వాల్యూ. అంటే మీరిచ్చిన అసలు మొత్తం ₹1,00,000. రెండోది కూపన్ రేట్. అంటే మీకిచ్చే ఇంట్రెస్ట్. ఉదాహరణకి 7% కూపన్ ఉంటే సంవత్సరానికి ₹7,000 ఇంట్రెస్ట్ వస్తుంది. మూడోది మెచ్యూరిటీ డేట్. అంటే మీ అసలు ₹1,00,000 తిరిగిచ్చే తేదీ. ఉదాహరణకు 10 ఇయర్స్ తర్వాత. అంతే. ఇదే బేసిక్గా బాండ్. గవర్నమెంట్ ఇష్యూ చేసే వాటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ జీసెక్స్ అంటారు. కంపెనీస్ ఇష్యూ చేసే వాటిని కార్పొరేట్ బాండ్స్ అంటారు. ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కంపెనీకి డబ్బు ఇస్తున్నారు అనుకుందాం. ఆ డబ్బు ఇచ్చినందుకు మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగం కొనుగోలు చేశారా? లేక ఆ కంపెనీకి అప్పు ఇచ్చారా? ఇక్కడే షేర్స్ మరియు బాండ్స్ మధ్య అసలు డిఫరెన్స్ మొదలవుతుంది. షేర్ కొంటే మీరు యజమాని, బాండ్ కొంటే మీరు అప్పు ఇచ్చేవారు. ఒక కంపెనీ బాగా గ్రో అయితే షేర్ హోల్డర్కి ఆ గ్రోత్లో భాగం దక్కుతుంది. ప్రాఫిట్స్ పెరిగితే షేర్ ప్రైస్ పెరగొచ్చు, డివిడెండ్స్ కూడా రావచ్చు. కానీ బాండ్ హోల్డర్ స్టోరీ కొంచెం డిఫరెంట్. మీరు కంపెనీకి అప్పు ఇస్తారు, దానికి బదులుగా కంపెనీ మీకు ముందే నిర్ణయించిన ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. మరియు బాండ్ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు మీ ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి చెల్లించాలి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కంపెనీకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఎవరి డబ్బు ముందు ప్రొటెక్ట్ చేయాలి? సాధారణంగా వాటాదారుల కంటే బాండ్దారులకే ముందుగా హక్కు ఉంటుంది. అంటే ఒక లైన్లో చెప్పాలంటే షేర్ హోల్డర్ కంపెనీ సక్సెస్లో భాగస్వామి, బాండ్ హోల్డర్ కంపెనీకి డబ్బు ఇచ్చినవాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది. అసలు ప్రభుత్వం, సంస్థలు ఎందుకు అప్పు తీసుకోవాలి? ముందుగా ప్రభుత్వాన్ని చూద్దాం. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కంటే ఖర్చులు ఎక్కువైతే ఏం చేస్తుంది? పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఒకవైపు, ప్రభుత్వం చేసే ఖర్చులు మరోవైపు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ నే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఈ గ్యాప్ ని మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర జనరలీ 3 ఆప్షన్స్ ఉంటాయి. ట్యాక్సెస్ పెంచొచ్చు, ఎక్స్పెన్సెస్ తగ్గించొచ్చు, లేదా బారోయింగ్ చేయొచ్చు. ఇక్కడే బాండ్స్ వస్తాయి. గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇన్వెస్టర్స్ వాటిని కొనుగోలు చేసి గవర్నమెంట్ కి మనీ ఇస్తారు. ఆ మనీతో గవర్నమెంట్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లాంటి ఖర్చులు చేస్తుంది. ఇది ఒక రకంగా లాజికల్ కూడా. ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి, అది ఒక్క సంవత్సరం కోసం కాదు, 40 ఇయర్స్ ఉపయోగపడుతుంది. అలాంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్టుకి అయ్యే మొత్తం కాస్ట్ ని కూడా ఒక్క ఏడాదిలో కాకుండా చాలా సంవత్సరాలకు స్ప్రెడ్ చేయడం ప్రాక్టికల్ అప్రోచ్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. ఒక పాత బాండ్ మెచ్యూరిటీకి వచ్చింది. గవర్నమెంట్ ఇప్పుడు ఇన్వెస్టర్కి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? చాలాసార్లు గవర్నమెంట్ కొత్త బాండ్స్ ఇష్యూ చేసి ఫండ్స్ రేస్ చేస్తుంది. అంటే పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు తీసుకోవడం. దీనినే రీఫైనాన్సింగ్ అంటారు. ఇది గవర్నమెంట్స్ మాత్రమే కాదు, కంపెనీస్ కూడా చేస్తుంటాయి. ఇక కంపెనీస్ విషయానికి వస్తే, ఒక కంపెనీకి కొత్త ఫ్యాక్టరీ కట్టాలి లేదా పెద్ద యాక్విజిషన్ చేయాలనుకోండి, బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. కానీ ప్రాజెక్ట్ చాలా పెద్దదైతే ఒక్క బ్యాంక్ మొత్తం రిస్క్ తీసుకోవడం ప్రాక్టికల్ కాకపోవచ్చు. అప్పుడు కంపెనీ బాండ్స్ ఇష్యూ చేసి మార్కెట్ నుంచి మనీ రేస్ చేయొచ్చు. ఉదాహరణకి 10,000 కోట్ల రూపాయలు అవసరం ఉందనుకోండి. ఒక్క ఇన్వెస్టర్ దగ్గర నుంచి మొత్తం తీసుకోవడం కాకుండా వేల మంది ఇన్వెస్టర్స్ నుంచి చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేస్తుంది. అంటే ఒక పెద్ద లోన్ని వేల చిన్న పీసెస్గా డివైడ్ చేసినట్టే. మరి షేర్స్ అమ్మి మనీ రేస్ చేయొచ్చు కదా. చేయొచ్చు. కానీ ఇక్కడే మేజర్ డిఫరెన్స్ ఉంది. షేర్స్ అమ్మితే ఓనర్షిప్లో కొంత భాగం ఇవ్వాలి. బాండ్స్ ఇష్యూ చేస్తే మనీ తీసుకుంటారు, కానీ ఓనర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, షేర్ ఈక్వల్ టు ఓనర్షిప్, బాండ్ ఈక్వల్ టు బారోయింగ్. కానీ ఇక్కడే బాండ్స్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. కంపెనీకి ప్రాఫిట్స్ రాకపోయినా, ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా, ఫ్యాక్టరీ మూతపడినా బాండ్ పై చేసిన ఇంట్రెస్ట్, రీపేమెంట్ కమిట్మెంట్స్ మాత్రం కొనసాగుతాయి. అందుకే బాండ్స్ లో ఒక కీ అట్రాక్షన్ ఉంది. ప్రిడిక్టబుల్ క్యాష్ ఫ్లో. అంటే కంపెనీ ఎంత పెద్దగా గ్రో అవుతుందనే దానికంటే తన డబ్బు ఎప్పుడు ఎంత తిరిగి వస్తుందో ముందే తెలుసుకోవడం కొంతమంది ఇన్వెస్టర్స్కి ఎక్కువ ముఖ్యం. బాండ్లో కంపెనీకి డబ్బు ఇచ్చిన తర్వాత
ఇన్వెస్టర్కి ఏమొస్తుంది? ఇక్కడే బాండ్స్లోని ఇంట్రెస్టింగ్ పార్ట్ మొదలవుతుంది. ఒక బాండ్ నుంచి ఇన్వెస్టర్కి ప్రధానంగా 2 వేస్లో రిటర్న్ రావచ్చు. ఒకటి ఇంట్రెస్ట్ ద్వారా, మరొకటి బాండ్ని మెచ్యూరిటీకి ముందే సెకండరీ మార్కెట్లో అమ్మి ప్రాఫిట్ లేదా లాస్ పొందడం. ముందుగా ఇంట్రెస్ట్. మన దగ్గర ఒక ₹1,00,000 బాండ్ ఉందనుకుందాం. దాని కూపాన్ రేట్ 7% అయితే సంవత్సరానికి మనకి ₹7,000 ఇంట్రెస్ట్ వస్తుంది. బాండ్ టర్మ్స్ బట్టి ఈ ఇంట్రెస్ట్ మంత్లీ, క్వార్టర్లీ లేదా ఇయర్లీగా రావచ్చు. ఇప్పుడు ఈ బాండ్కి 10 ఇయర్స్ మెచ్యూరిటీ ఉందనుకుందాం. ఇష్యూయర్ తన ఆబ్లిగేషన్స్ని సరిగ్గా మీట్ చేస్తే ఈ 10 ఇయర్స్లో ఇంట్రెస్ట్ తీసుకుంటూ మెచ్యూరిటీకి మన అసలు ఒక ₹1,00,000 ప్రిన్సిపల్ కూడా తిరిగి వస్తుంది. అందుకే పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రావిడెంట్ ఫండ్స్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా తమ పోర్ట్ఫోలియోస్లో డెట్ ఇన్స్ట్రుమెంట్స్కి అలొకేషన్ చేస్తుంటాయి. కానీ ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ప్రతి ఇన్వెస్టర్ మెచ్యూరిటీ వరకు ఎందుకు వెయిట్ చేయాలి? వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఇన్వెస్టర్కి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒక బాండ్ని ₹95,000కి కొన్నారనుకుందాం. కొంతకాలం తర్వాత మార్కెట్లో అదే బాండ్కి డిమాండ్ పెరిగి ప్రైస్ ₹98,000కి వెళ్ళింది. ఇప్పుడు అమ్మేస్తే ₹3,000 క్యాపిటల్ గెయిన్. అంటే కూపాన్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ఒక ఇన్కమ్, బాండ్ ప్రైస్ పెరిగితే వచ్చే గెయిన్ మరో ఇన్కమ్ ఆపర్చునిటీ. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. అదే బాండ్ ₹90,000 కూడా పడిపోవచ్చు. అప్పుడు ₹5,000 లాస్. అంటే బాండ్లో మనకి ఇప్పటి వరకు కనిపించిన ప్రెడిక్టబిలిటీకి ఒక లిమిట్ ఉంది. కూపాన్ ఎంత వస్తుందో ముందే తెలిసుండొచ్చు. కానీ మీరు మెచ్యూరిటీకి ముందు బాండ్ అమ్మాలనుకుంటే దాని మార్కెట్ ప్రైస్ మాత్రం ముందే తెలీదు. ఇప్పుడు న్యాచురల్లీ ఒక క్వశ్చన్ వస్తుంది. అసలు ఒక బాండ్ ప్రైస్ ఎందుకు మారుతుంది? కంపెనీ ఏమీ చేయకపోయినా మన బాండ్ ప్రైస్ ఎందుకు పెరగాలి, ఎందుకు పడిపోవాలి? దానికి బిగ్గెస్ట్ రీజన్స్లో ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్. కానీ బాండ్ ఇన్వెస్టర్కి ఇది ఒక్కటే రిస్క్ కాదు. ఇంకా పెద్ద ప్రాబ్లం, మనకు ఇంట్రెస్ట్ చెల్లించాల్సిన కంపెనీ దగ్గరే డబ్బు లేకపోతే అదే ఇష్యూయర్ డిఫాల్ట్ రిస్క్. అంటే ఇష్యూయర్ ప్రామిస్ చేసిన ఇంట్రెస్ట్ లేదా ప్రిన్సిపల్ని చెల్లించలేకపోవడం. దీనికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2020లో యెస్ బ్యాంక్ AT1 బాండ్స్ విషయంలో RBI రీకన్స్ట్రక్షన్ స్కీమ్లో ఆ AT1 ఇన్స్ట్రుమెంట్స్ ని రైట్ డౌన్ చేశారు. దీంతో ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ కి భారీ లాస్ వచ్చింది. బాండ్ అంటే ఫిక్స్డ్ రిటర్న్ ఈక్వల్ టు ఫిక్స్డ్ సేఫ్టీ అని కాదు. ఇష్యూయర్ కి ఫైనాన్షియల్ ట్రబుల్ వస్తే ప్రిన్సిపల్ కూడా రిస్క్ లో పడొచ్చు. అందుకే బాండ్ కొనే ముందు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని ఒక్క ప్రశ్న అడగడం సరిపోదు. ఆ ఇంట్రెస్ట్ ఎవరు చెల్లిస్తున్నారు, ఎంతకాలం చెల్లించగలరు, మెచ్యూరిటీకి ముందు అమ్మాల్సి వస్తే బాండ్ ప్రైస్ ఎలా ఉండొచ్చు, వర్స్ట్ కేసులో మన ప్రిన్సిపల్కి ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడతో బాండ్ స్టోరీ అయిపోలేదు. ఎందుకంటే బాండ్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా దాని మార్కెట్ ప్రైస్ మారుతూనే ఉంటుంది. కానీ ఎందుకు? దాని వెనుక ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్కి, బాండ్ ప్రైసెస్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే బాండ్ ప్రైస్కి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే బాండ్ ప్రైస్కి ఏమవుతుంది? ఈ రిలేషన్షిప్ని అర్థం చేసుకుంటే బాండ్ ప్రైస్ మూవ్మెంట్స్ వెనుక ఉన్న లాజిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఎలా పనిచేస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే వీడియో ముగించే ముందు బాండ్ గురించి ఒక్కసారి మనం నేర్చుకున్నదంతా కనెక్ట్ చేద్దాం. షేర్ కొనుగోలు చేస్తే మీరు కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటారు. బాండ్ కొనుగోలు చేస్తే మీరు కంపెనీకి లేదా గవర్నమెంట్కి డబ్బు అప్పుగా ఇస్తారు. దానికి బదులుగా కూపాన్ ద్వారా ఇన్కమ్ రావచ్చు, మెచ్యూరిటీకి మీ ప్రిన్సిపల్ తిరిగి రావచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, బాండ్ అంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇష్యూయర్ డబ్బు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, అవసరమైనప్పుడు బయర్ దొరకకపోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ మారితే బాండ్ ప్రైస్ మారచ్చు. మెచ్యూరిటీకి ముందే అమ్మితే మీకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ కూడా రావచ్చు. అందుకే బాండ్ కొనేటప్పుడు రిటర్న్ ఎంత అని మాత్రమే చూడకండి. ముందు ఈ 3 క్వశ్చన్స్ అడగండి. ఎవరు అప్పు తీసుకుంటున్నారు, ఎప్పుడు డబ్బు తిరిగిస్తారు, ఆ రిటర్న్ కోసం నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నాను. ఇది అర్థమైతే మీరు బాండ్ని ఇంట్రెస్ట్ కోసం మాత్రమే చూడరు, రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ గా చూడటం మొదలు పెడతారు. కానీ ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఒక బాండ్ కొనుగోలు చేశారు అనుకుందాం. మీ బాండ్కి మంచి కూపాన్ ఉంది, ఐజిఎన్ కూడా స్ట్రాంగ్ కంపెనీ. అయినా రేపు మార్కెట్లో ఆ బాండ్ ప్రైస్ పడిపోవచ్చు. ఎందుకు? ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మీ చేతిలో ఉన్న పాత బాండ్ వాల్యూ ఎందుకు తగ్గుతుంది? అదే సమయంలో బాండ్ ప్రైస్ పడితే యీల్డ్ ఎందుకు పెరుగుతుంది? ఇది కేవలం బాండ్ మార్కెట్లో జరిగే విషయం కాదు. దాని ఎఫెక్ట్ మీ హోమ్ లోన్ ఈఎంఐ మీద పడచ్చు, ఎఫ్డి రేట్స్ మీద పడచ్చు, స్టాక్ మార్కెట్ మీద పడచ్చు, కంపెనీస్ బారోయింగ్ కాస్ట్ మీద పడచ్చు.
గవర్నమెంట్ బారోయింగ్ మీద కూడా పడొచ్చు. ఫైనాన్షియల్ న్యూస్లో మీరు వినే బాండ్ ఈల్డ్స్ పెరిగాయి అనే ఒక్క సెంటెన్స్ వెనుక మరి ఆర్బీఐ ఒక రేట్ డెసిషన్ తీసుకుంటే అది చివరికి మన వాలెట్ వరకు ఎలా వస్తుంది? నెక్స్ట్ వీడియోలో ఒక సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఇవన్నీ స్టెప్ బై స్టెప్గా బ్రేక్ డౌన్ చేద్దాం. అంతవరకు ఈ వీడియోలో మీకు మోస్ట్ సర్ప్రైజింగ్గా అనిపించిన బాండ్ కాన్సెప్ట్ ఏది కమెంట్స్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ కాన్సెప్ట్స్ని సింపుల్గా, ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి మార్కెట్ వ్యూహంతో స్టే కనెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో బాండ్ ఈల్డ్ స్టోరీలు మొదలు పెడదాం.